ఇంకో పక్కనేమో ఈ ఓర్సా అనే ఒక కంపెనీ, ఊరు పేరు లేని కంపెనీకి ఈ యొక్క పెద్దలు వాళ్ళ యొక్క బినామీలతో మొత్తం అంతా కూడా దోచే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ ఎవరికి తెలియదండి ఇవన్నీను. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ టక్కుటమారు విద్యలన్నీ కూడా ఎవరికి తెలియని కాదు. ఒక పక్కన టీసీఎస్ని ఎందుకు పెట్టారు, ఒక పక్కన ఓర్సాని ఎందుకు పెట్టారు అంటే చర్చ అంతా కూడా 99 పైసలు టీసీఎస్కి ఇచ్చారు, టీసీఎస్ని రానివ్వకుండా ప్రతిపక్షాలు చేస్తున్నారని చెప్పి గగ్గోలు పెట్టే కార్యక్రమం చేస్తూ ఇంకో పక్కన సైలెంట్గా దీన్ని స్వాహా చేసే కార్యక్రమం చేయట్లేదా అని నేను అడుగుతా ఉన్నా. మరి ఇంత అన్యాయంగా ప్రభుత్వ భూమిని కొట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలందరూ కూడా గమనించాల్సిందిగా కోరుతా ఉన్నా. ఈయన నారా లోకేష్ గారు అమెరికా ఎప్పుడు వెళ్ళారు, ఈ యొక్క ఓర్సా అనే ఒక సంస్థ ఎలా పుట్టుకుని వచ్చింది, 2 నెలల్లో పుట్టుకుని వచ్చిన వెంటనే దానికి వేల కోట్ల రూపాయల భూమిని ఎట్లా కేటాయిస్తారు, ఏ బేసిస్లో నిబంధనలకి అనుగుణంగా చేస్తున్నారా, దీనికంటూ ఒక ఫ్రేమ్వర్క్ ఉండదండి. అసలు క్యాబినెట్ ఆమోదం చేయడం ఏంటి, ఒక పక్కన టీసీఎస్ మీదకి సైడ్ ట్రాక్ పట్టించి మొత్తం ఇక్కడ నుంచి ఒక పక్క నుంచి భూములు కొట్టే కార్యక్రమం. దీన్నేమో చంద్రబాబు నాయుడు గారు పబ్లిసిటీ, నేను మొత్తం అంతా ఏఏకి నేనే శ్రీకారం చుట్టాను, ఏఏకి నేనే పితామహుణ్ణి మరి అని చెప్పే కార్యక్రమం. మళ్ళీ గతంలో కూడా మనం చూసాం, ఇదే చంద్రబాబు నాయుడు గారు ఐటీని నేనే తీసుకొచ్చాను, భారతదేశానికి ఐటీని నేనే పరిచయం చేశాను అని ఆయన చెప్పేవాడు. నేను అడుగుతూ ఉన్నానండి, ఆ టైంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కాదా దీనికి శంకుస్థాపన చేసి ఐటీ సైబర్ సిటీకి దీనికి శంకుస్థాపన చేసింది? నేను అడుగుతా ఉన్నా, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారే కనుక ఐటీని తీసుకొస్తే మొత్తము బెంగళూరు సిటీలో హైదరాబాద్ కన్నా అద్భుతంగా బెంగళూరు సిటీలో ఐటీ పార్కులు ఉన్నాయి, ఇంకా వేల మంది ఉద్యోగస్తులు ఇంకా అక్కడే ఎక్కువ పనిచేస్తున్నారే. మరి అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాదా, చంద్రబాబు నాయుడు గారా? మరి అదేవిధంగా ఇక్కడ చెన్నైలో, తమిళనాడు చెన్నైలో మరి అక్కడ కూడా అద్భుతమైన ఐటీ పార్కులు ఉన్నాయి, మరి అక్కడ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడా అప్పుడు? నేను అడుగుతా ఉన్నానండి. మరి ఇదే ఊకదంపుడు ఉపన్యాసం తప్పితే ఆయన చేసింది కొంత శాతమే. ఇప్పుడు ఇవాళ అక్కడ ఏదైతే అక్కడ హైటెక్ సిటీ బిల్డింగ్ కట్టారో ఆ బిల్డింగ్ కట్టిన కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో అదే సంస్థ కాంట్రాక్టర్తో ఈయన ఎన్టీఆర్ భవన్ దగ్గర బిల్డింగ్ కట్టించుకోలేదనండి. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంతో కొంత లాభం ఉంటే కానీ ఒక అడుగు ముందుకు వేయరు. ఇవాళ నేను చెప్తా ఉన్నా, ఏదైతే ఈ హెచ్సియు భూములకు సంబంధించి మీకు సంబంధించిన మీకు చాలా క్లోజ్ అయిన బిల్లీరావు గారికి 400 ఎకరాలు అని అంటే అసలు అది ఎన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేస్తుంది. ఇది కాకుండా ఇంకొకటి కూడా లోకేష్ గారి యొక్క తోడల్లుడి గారి గురించి కూడా ఒకటి చెప్పాలి. మరి నారా లోకేష్ గారి తోడల్లుడైన ఇప్పుడు విశాఖపట్నం ఎంపీ భరత్, ఆయన తండ్రి గారైన పట్టాభి రామారావు గారికి, ఆయనకి 2015లో జూలై 2015లో మీరు కృష్ణా జిల్లా జగ్గాయిపేటకి మండలానికి సంబంధించి జయంతిపురంలో ఏపీఐఐసికి చెందిన 498 ఎకరాల భూమిని మీరు కేవలము ₹1,00,000 ఇచ్చిన మాట వాస్తవం కాదా అని అడుగుతాను. ఎకరం ₹1,00,000 ఇచ్చారని మా దగ్గర ఉన్న ఆధారాలు. అప్పుడు 2015 జూలై 15న చంద్రబాబు నాయుడు గారు ఉత్తర్వులు ఇచ్చారు. ఆ రోజు బహిరంగ మార్కెట్లో ఎంత తక్కువ వేసుకున్నా ఎకరం ₹1,00,00,000 అంటే 498 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని అంటే ఎకరం ₹1,00,000 ఇవ్వడంలో దీని ఆంతర్యం ఏంటని అడుగుతున్నా. ఇప్పుడు మీరు రాజ్యాంగంలో మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఏమని ప్రమాణ స్వీకారం చేస్తామండి? నాకు తెలియవచ్చిన విషయాలు కానీ నాకు కానీ లేకపోతే నాకు బంధుప్రీతి లేకోకుండా అన్ని రకాలుగా అందరినీ సమానంగా చూస్తాను అని కదా మనం ప్రమాణ స్వీకారం చేస్తాము. మరి ప్రమాణ స్వీకారం చేసిన దానికి ఏ రకంగా మీరు తూట్లు పొడుస్తూ ఉన్నారో అని అడుగుతున్నా. ఇంత అన్యాయంగా మీ తాలూకా మీ వ్యక్తులకి మీరు లాభాలు చేకూర్చుకోవట్లేదా అని అడుగుతా ఉన్నా. ఇంత దారుణం. ఇది కాకుండా రీసెంట్గా అండి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ
సిఎస్ గారు, శర్మ గారు పూర్వ కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి అయిన శర్మ గారు, ఆయన ఇప్పుడున్న ప్రజెంట్ విజయానంద్ గారికి ప్రధాన కార్యదర్శి అయిన ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి అయిన విజయానంద్ గారు, చీఫ్ సెక్రటరీ అనుకుంటా, ఆయనకి ఇవాళ ఆయన ఒక లెటర్ రాశారండి. ఇప్పుడు ఆ లెటర్ని కూడా నేను ఒకసారి చదువుతాను. ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి దగ్గర స్టీల్ కర్మాగారం నిర్మించేదానికి, అదేవిధంగా తీర ప్రాంతంలో ఒక పోర్ట్ నిర్మాణం చేసేదానికి ఏపీఐఐసికి చెందిన 2300 ఎకరాలు పైగా భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఆర్సిలర్ మిట్టల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి బదలాయించారు. ఇప్పుడు నేను ఒకటి అడుగుతా ఉన్నానండి, ఈ అంశం కూడా ఆర్సిలర్ మిట్టల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ గురించి కూడా ఒక్కసారి మనం మాట్లాడదాం. ఇప్పుడు ఈ యొక్క ఏపీఐఏసి వారు 2010 జూలైలో ప్రభుత్వము నక్కపల్లి మండలంలో 2300 ఎకరాలు సుమారుగా భూమిని సేకరించారు. అదే కాకుండా 724 ఎకరాల భూమిని ప్రభుత్వ భూమి, అది కాకుండా 753 ఎకరాల డీపట్టా భూమిని, ఇవన్నీ కూడా సాగులో ఉన్న కొంత ప్రభుత్వ భూమి, ఇవన్నీ కలిపి ఏపీఐఏసి వారు ఈ యొక్క భూమిని సేకరించారు. ఇప్పుడు నేను ఒకటి అడుగుతా ఉన్నానండి, ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వ భూమి మీరు సేకరించినప్పుడు ఈ యొక్క ప్రభుత్వ సంస్థలకే కదండి యాక్చువల్గా చట్టం ఏం చెప్తుంది? మీరు ఏదైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో, ఇది 1894 భూసేకరణ చట్టము, అదే కాకుండా 2013లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూసేకరణ చట్టాన్ని ఉల్లంఘించినట్టు కాదా? ఇప్పుడు ఏదైతే మీరు కేటాయించారు, మీరు ఏదైతే ప్రభుత్వ భూమి ఉందో అది కేవలం ప్రభుత్వం తాలూకా సంస్థలకే కదా మనం కేటాయించాల్సింది. మీరు ఈ రకంగా ప్రభుత్వ భూమిని అంతా కూడా ఈ రకంగా దారాదత్తం చేస్తూ అక్కడున్న స్టీల్ ప్లాంట్ని కాపాడండి, దానికి ఆ స్టీల్ ప్లాంట్కి ఒక క్యాప్టివ్ మైన్స్ ఇవ్వండి అని మేము అందరం కూడా నెత్తి నోరు పట్టుకుని అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మొత్తుకుంటూ ఉంటే దాన్ని గాలికి వదిలేసి ఇప్పుడు మీరు ఏదైతే చట్టాన్ని ఉల్లంఘిస్తూ మీరు అక్కడ ఉన్న పర్యావరణం, అక్కడ మీరు సుమారుగా ఎన్ని వేల కుటుంబాలు మత్స్యకారులు ఉన్నారండి, అక్కడ ఉన్న తీర ప్రాంతాన్ని అంతా కూడా మీరు తీసుకుని వచ్చి అక్కడ మీరు ఒక పోర్ట్ నిర్మాణం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అంటే ఇవన్నీ కూడా మేము అడిగే అంశాలు కూడా కాదు. ఇది ఎవరైతే ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్ అయినా కేంద్ర ప్రభుత్వానికి పూర్వ కేంద్ర ప్రభుత్వము కార్యదర్శి అయిన శర్మ గారు ఇప్పుడున్న మన విజయానంద్ సిఎస్ గారికి ఆయన లెటర్ రాశారు. దీనిపైన కూడా మీరు పూర్తి స్థాయిగా స్పందించాలి.